నిజామాబాద్ లో సామాజిక సందేశాన్ని ఇచ్చే అరుదైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. అయ్యప్ప స్వామి మండల దీక్షను తొలిసారిగా ట్రాన్స్జెండర్లు, దివ్య ప్రజ్ఞలు స్వీకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయ్యప్ప దేవాలయంలో ప్రధాన అర్చకులు రమేష్ ఇద్దరికి మాల అర్పించారు. లోక కళ్యాణార్థం ఈ దీక్ష చేపట్టామని దివ్య ప్రజ్ఞలు తెలిపారు. ట్రాన్స్జెండర్ సమాజం ఇంకా వివక్షకు గురవుతుందనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా గుర్తించారు. తమను కూడా సమాజం, ప్రభుత్వం గౌరవంగా చూసి ఆదుకోవాలని కోరారు. తమిళనాడులో ట్రాన్స్జెండర్ల 15 ఏళ్ల క్రితమే ఈ దీక్షలు చేపట్టారని ఉదాహరణలు చెబుతూ ఆ సమాజంలో ఇప్పటికీ ఉన్న ఆమోదం, గౌరవం ఇక్కడ కూడా రావాలని అభిలాష వ్యక్తం చేశారు. ఇక సాంప్రదాయం, భక్తి, సమాన హక్కులు అన్ని కలిపి ఈ విశేషం నిజామాబాద్లోని చర్చగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? దేవిక, నిజామాబాద్ నగరంలో ఇద్దరు ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాల వేసుకొని అందరినీ ఆకర్షిస్తున్నారు. వాళ్ళైతే సమాజంలో ట్రాన్స్జెండర్ కి చాలా అన్యాయం జరుగుతోందని, వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారని, మేము కూడా అందరితో పాటు సమానమని, దేవుడి రూపం భక్తి విషయంలో కూడా మేము కూడా ఎవరికి తీసిపోమంటూ వాళ్ళు నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప గుడిలో అయ్యప్ప మాల వేసుకున్నారు. సురేష్ పంతులు వారికి అయ్యప్ప మాల వేసి అయ్యప్ప మాలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వాళ్ళు కూడా ఉదయాన్నే అయ్యప్ప గుడికి వెళ్లి అక్కడే అయ్యప్ప మాల వేసుకుని 41 రోజుల దీక్ష తీసుకున్నట్టయితే వాళ్ళైతే తెలియజేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు మునుపు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి ఎక్కడ కూడా ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాల వేసుకున్న సందర్భాలు అయితే లేవు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా ఇట్లా ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాల వేసుకోలేదు. వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ అయ్యప్ప మాల వేసుకోవడంతో ఒక చర్చనీయ అంశంగా అయితే మారింది. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, మేమైతే సమాజ శ్రేయస్సు కోసమే దేవుని కోరుకున్నామని అయ్యప్ప మాల వేసుకొని అందరూ సమాజం మొత్తం చల్లగా అయ్యప్ప దేవుడు అందరినీ చల్లగా చూడాలని, అలాగే ట్రాన్స్జెండర్లకు ఈ సమాజంలో అన్యాయం జరుగుతోందని, ట్రాన్స్జెండర్లందరినీ కూడా చిన్న చూపు చూస్తున్నారని, ట్రాన్స్జెండర్లతో ఏమి కాదు, వాళ్ళని చాలా నీచంగా చూస్తున్నారని, వారికి అన్యాయం జరుగుతోందని, దానికి సంబంధించి మా భగవంతుడు ఎవరైతే అయ్యప్ప ఉన్నారో మాకు కూడా న్యాయం జరిగే విధంగా, మమ్మల్ని కూడా అందరి మనుషులతో సమానంగా సమాజంలో మాకు కూడా న్యాయం జరిగే విధంగా, అందరితో సమానంగా ఉండే విధంగా మాకు కూడా మా మీద ప్రేమ కలిగించాలి అయ్యప్ప దేవుడు అని చెప్పి కోరుకున్నట్టయితే వాళ్ళు తెలియజేశారు. అయితే ఏదేమైనప్పటికీ ఇలా ట్రాన్స్జెండర్లు మాల వేసుకోవడం మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఒక చర్చనీయ అంశంగా అయితే మొదలైంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.